ఎన్టీఆర్ గారు తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికంటే ముందు ₹1,00,00,000 విరాళం ఇచ్చి అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా మారారు తారక్. కాబట్టి ఆయన సినిమాలు కూడా అంతకంటే మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ చెప్పేశారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలిసిందే. ఆయన ఏదన్నా నిజాయితీగా మాట్లాడతారు. ఎవరి మెప్పు కోసమో ఎవరి యొక్క ప్రమోషన్ కోసమో మాట్లాడరు. అందుకే ఇప్పుడు సాధారణ సినిమా నటుడిగా ఉన్నటువంటి ఆయన అందరి దగ్గర అవమానాలు, చీత్కారాలు, అలాగే ఇంకా ఈసడింపులు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయంలో చక్రం తిప్పుతూ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా మారారు. సో తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమాకి ప్రోమో రావడంతో సో ఆ ట్రైలర్ ని చూసి ఎంతో సంతోషించినటువంటి పవన్ కళ్యాణ్ విషెస్ ని అందించారు. సో దేవర కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని. 2 క్యారెక్టర్స్ లో చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్టీఆర్ గత సినిమాల లాగా ఈ సినిమా కూడా మంచిగా హిట్ అవ్వాలి. పాన్ ఇండియాలో సోలోగా వస్తున్న సినిమా కాబట్టి దర్శక నిర్మాతలకు అనుకున్న డబ్బులు రావాలి. ఎందుకంటే మన ఎన్టీఆర్ చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి. తను ఉండేది తెలంగాణ అయినా సరే మన ఆంధ్ర ప్రజల కోసం ఆయన భారీగా సాయం చేశారు. ఇక్కడ అక్కడ అని తేడా చూపించకుండా 2 ప్రాంతాల వారికి ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. అందరికంటే ముందే ఆయన అసలు తెలంగాణలో లేరు, ఏపీలోనూ లేరు. కర్ణాటకలో మరి తనకి సంబంధించిన పర్సనల్ వర్క్ కోసం వెళ్లారు. ఆయన ఇక్కడ పరిస్థితిని చూసి చలించి ఫస్ట్ టైం మరి డొనేట్ చేసినటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచారు. కాబట్టి అలాంటి వ్యక్తి నిజంగా చాలా గొప్ప వ్యక్తి అని, మంచి మనసున్న సినిమాలు కూడా మంచిగా ఆడతాయంటూ విషస్ని అందించారు పవన్ కళ్యాణ్.